కుక్కర్లో చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అయితే మరి మెత్తగా అయిపోతాయి, 1 విజిల్ సరిపోతుంది. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో అలాగే 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారము వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. ఇవన్నీ టమాటా ముక్కలు బాగా మెత్తబడతాయి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిపోయాక కొంచెం జీలకర్ర పౌడర్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కర్రీ రెడీ.